హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవ నిజరూప దర్శన టైంలో జరిగినటువంటి దుర్ఘటన మనందరికీ తెలుసు. అక్కడ వాటర్ తప్పించడం కోసం కట్టినటువంటి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది కూలి దాని కింద భక్తులు పడి చనిపోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ డ్రైనేజ్ కట్టి ఆ డ్రైనేజ్ వాటర్ ని, ఎందుకంటే కొండపై నుంచి వాటర్ వచ్చే వాటర్ ని, ఆ డ్రైనేజ్ వాటర్ ని వేరే వైపు డైవర్ట్ చేసి అక్కడ వాల్ నిర్మించాలి. కానీ ఈ ఆలయ సిబ్బంది కానీ కాంట్రాక్టర్స్ కానీ ఏం చేశారో ఆ డ్రైనేజ్ ని అలాగే వదిలేసి రిటైనింగ్ వాల్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏదైతే రూ. 300 దర్శనం ఉన్నదో, రూ. 300 దర్శనం గతంలో వేరే మార్గం ఉండేది. ఇది కొత్తగా నిర్మించినటువంటి మార్గం. అయితే ఈ మార్గంలో ఆల్రెడీ పూర్తి స్థాయిలో క్యూరింగ్ అయ్యి స్ట్రాంగ్ అయిపోయి నిలబడాల్సిన వాల్ ఇప్పుడు సింపుల్ గా కూలిపోయింది. చిన్న వర్షానికి కూలిపోయి భక్తుల పైన పడి భక్తులు మరణించటం జరిగింది. దీనికి జనసేన పార్టీకి సంబంధించినవి డాక్టర్ సందీప్ పంచకర్ల అనే వ్యక్తి ఆయన చేసినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆలోచించవలసిందిగా ఉంది. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే, సింహాద్రి అప్పన్న చంద్రోత్సవంలో అపశృతి, గోడకూలి 7 మంది భక్తుల మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు అని కరెక్ట్ గా నేను చేశారు. అయితే ఇక్కడ నుంచి బ్లేమింగ్ ని టెంపుల్ అండ్ వాళ్ళపైన తోసేసే ప్రయత్నం క్లియర్ గా చేశారు. అది ఒకసారి వినండి. లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో గోడ పటిష్టత, రక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై జనసేన పార్టీ తరఫున ఎంత కోరినా కనీసం స్పందించని ఆలయ ఇన్ఛార్జి ఈవో సుబ్బారావు, ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత కోరినా కూడా ఆయన స్పందించలేదంట. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని చెప్తూ ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా వీళ్ళు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు గోడ కట్టి కేవలం 20 డేస్ అవుతుంది. 20 డేస్ అంటే ఆ గోడ కట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఆ కాంట్రాక్టర్స్ ఎవరంటే కూటమి ప్రభుత్వానికి చెందిన వారు అయి ఉంటారు, లేదంటే ఎవరైనా గుడిలో ఈవుకో వరకు తెలిసిన వారు అయి ఉంటారు. కానీ ఇక్కడ ఇంతమంది లక్షల్లో భక్తులు వస్తారు సింహాద్రి అప్పన్న టెంపుల్ కి అన్నప్పుడు అట్లీస్ట్ పిల్లర్స్ వేసి స్ట్రాంగ్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కట్టవలసిన వాళ్ళని వీళ్ళేదో ఇటుక పిక్కులు పెంచినట్టు దడి కూడా కాంక్రీట్ బ్రిక్స్ తో కట్టడం వల్ల ఏమవుతుందంటే డెలికేటెడ్ గా ఉండి వెంటనే కూలిపోవడం జరిగింది. దీనికి వీళ్ళు ఆలయ అధికారులను బ్లేమ్ చేస్తున్నారు. మరి అలా అయితే తిరుపతిలో జరిగింది ఈవో శ్యామలరావు, అదేవిధంగా బిఆర్ నాయుడు వాళ్ళే కదా. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు దగ్గర నుంచి దేవాలయాల్లో ప్రతి దగ్గర కూడా ఇటువంటి దుర్ఘటన జరుగుతూ ఉంది. ఇక తిరుమలలో అయితే ఆవులకు కూడా ఆపద కలిగి ఉంది అని చెప్తూ మొన్నటి వరకు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. దానిపైన విశ్లేషణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తాబేలు చనిపోయాయని కూడా చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ గా మళ్ళీ తిరుపతి ఘటన మరొక ముందే మళ్ళీ సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో ఈ ఘటన, రిటైనింగ్ వాల్ కూలి 7-8 మంది చనిపోయారు. ఇంకా క్షతగాత్రులు చాలా మంది ఉన్నారు, గాయపడిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఎంతమంది బ్రతుకుతారో ఎంతమంది చచ్చిపోతారో తెలియట్లేదు. చాలా మందికి తీవ్రంగా ఉంది కండిషన్ అనేసి చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఇటువంటి దరిద్రమైనటువంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే పవిత్ర దేవుని సన్నిధిలోనే వరుస పెట్టి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఏమో కూటమి ప్రభుత్వాలు అటు తిప్పి ప్రజలపైన తోసే ప్రయత్నము, వాళ్ళ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి అసలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియలేనటువంటి విషయం. మీకు అందరికీ తెలుసు, ఏదైనా విషయం ఉంటే దేవుని విషయంలో అబద్ధాలు ఆడి ఉండొచ్చు, దేవుని విషయంలో తప్పు చేసి ఉండొచ్చు, దేవుని ప్రసాద విషయంలో కూడా తప్పు చేసి ఉండొచ్చు ఏమో. తత్కారణంగానే అన్ని దేవాలయాలు ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయండి. చాలా మంది నమ్ముతున్నారు. మరి అది ఎంతవరకు మనం ప్రజలకి కన్వే చేయాలని నాకు అర్థం కాదు. కానీ ఇటువంటి నమ్మకాలు ప్రతి ఒక్కరిలో గూడు కట్టుకొని పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఇలా అసత్య ప్రచారాలు చేసిన తర్వాతే ఇటువంటి దుర్ఘటనలు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి అనేది కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. చివరికి ప్రభుత్వం దీన్ని ఈ అపవాదు నుంచి ఎలా బయటపడుతుందో కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.